ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం కావాలి, నేను ఆత్మహత్య చేసుకుంటానే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి. నేను బలిదానం చేస్తానే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది. నేను ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వస్తుంది. నేను ఆత్మహత్య చేసుకుంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి జై తెలంగాణ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం యాదయ్య త్యాగాన్ని వృధా ఓనిదన్న భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రికి సిగ్గుండాలన్నా, ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. ఎవరైతే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకాలను బల్లెలనుకొని బరుసలనుకొని తరిమి కోరుతాడో జై తెలంగాణ అంటే ఈ తెలంగాణ నుంచి తరిమి కోరుతామని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయించి టియర్ గ్యాస్ ఉపయోగించి గాలిలో కాల్పులు జరిపించి ఉద్యమకారులను జైలుకు పంపించి ఉద్యమకారుల కాళ్ళు చేతులు విరగొట్టేటి ఉద్యమ ద్రోణులను సంకనేసుకొని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా దోచుకుంటున్న ప్రభుత్వం అటువంటి మంత్రులను ఇలా ముఖ్యమంత్రి సంకలేసుకొని తిరుగుతుందంటే ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల యొక్క క్షేమం మీద, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల మీద ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి విషయంలో మేం మాట్లాడుతున్నాం, కానీ మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉల్టా భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నది. ఏమైందన్నా మంకాల్లో ఇవాళ నిరుపేద పూజారిని హత్య చేసి బావిలో పడేస్తే ఇవాళ ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక పేద స్వామీజీని హత్య చేస్తే కూడా కనీసం ఇప్పటికీ విచారణ జరుగుతలేదు. వరంగల్లో పేద పూజారిని గుళ్ళ పోయి మర్డర్ చేసిరన్నా, పేద పూజారిని గుళ్ళ పోయి మర్డర్ చేసిన వరంగల్లో శవయాత్రకు నేపోతే నన్ను అరెస్ట్ చేసిరన్నా. చివరికి పోలీసుల కళ్ళు కప్పి ఆ పేద నిరుపేద పూజారిని శివయాత్ర నేను చేసిన పాడే మోచినన్నా. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాలే, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. అరే నిరుపేద పూజారిని హత్య చేసే అంతిమయాత్రలో పాల్గొంటే కూడా ఒక వర్గం ఓట్లు పోతే అని భావించే మీరారా కురాన సిక్కుల వాళ్ళు, మీరారా నా ధర్మం గురించి ఆలోచించేది. ఏమైందన్నా నాగరాజు ఏం తప్పు చేసిందన్నా? నిరుపేద దళిత యువకుడు నాగరాజు ఇష్టపడి కష్టపడి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడన్నా, ఎందుకు హత్య చేయాల్సిందన్నా? ఏమైందన్నా శాసన సభ్యురాలకి గొంతు కనీసం ఖండించేది స్థాయి లేదన్నా. మంత్రి కూడా కనీసం ఒక దళిత యువకుని హత్య చేస్తే స్పందించలేదంటే, హత్యను ఖండించలేదంటే, ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు ఏ విధంగా బర్బాద్ అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించనన్నా. అందుకే తెలంగాణ రాష్ట్రం పేదోళ్ళు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా. రాంగ మా యాదేశ్ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా మంకల్లోని మేమే విన్నామన్నా. పేద పూజారి ఇప్పటికీ మా అందరికీ గుర్తొస్తున్నా, ఆ స్వామీజీ గుర్తొస్తున్నా. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అన్నది, దానిని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నా. గుళ్ళను వీళ్తలేరు, గుడి మింగుతారు, గుడి లింగాన్ని మింగని మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకే పేదోళ్ల బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. శ్రీకాంతాచారి పేదోడు, ఈశాంత్ రెడ్డి పేదోడు, సుమన్ పేదోడు, యాదయ్య పేదోడు, పోలీస్ కిష్టయ్య పేదోడు. కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్న? కేసీఆర్ మీద కేసులనేయన్నా అయినాయి. కేసీఆర్ మీద ఈఎస్ఐ స్కామ్, సహారా స్కామ్ కేసులు కేసీఆర్ మీద అయినాయి. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అన్న, తెలంగాణ ద్రోహి కేసీఆర్. తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ 1400 మంది బలిదానం తర్వాత ఆలస్యంగా బీజేపీ ఒత్తిడికి తలవు ప్రవేశపెడితే సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తే, భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బీజేపీ మద్దతుతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భిక్షతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం రాజ్యం వెళ్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే ముఖ్యమంత్రి ఓలే, తెలంగాణ ఓటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొనలే. ఏ రోజు పార్లమెంట్ లో తెలంగాణ గొంతెత్తలే. దొంగ దీక్షలు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాత్రి మందు తాగిడు, తెల్లారి జ్యూస్ తాగిడు, విలేకరులు వస్తే నటించలే, జీవించుడు, శవం లెక్క ఉన్నాడు. విలేకరులు పోగానే లేచి యాక్టింగ్ చేసినా నేను చెప్పిన విషయం కాదు. ఆ రోజు కేసీఆర్ పక్కనున్న నిజమైన ఉద్యమకారులు
కేసీఆర్ నటనను చూసి భరించలేక ఇవాళ బయటికి వచ్చి అన్ని విషయాలు బయట పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ 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 పడుతున్నాడు. భారతీయ జనతా పార్టీలో ఉద్యమకారులు ఏరుతున్నారు. నా బండారం అంతా, నా నటనంతా తెలంగాణ సమాజానికి తెలిసిపోతున్నది. భారతీయ జనతా పార్టీ అడుగడుగునా నన్ను అడ్డుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ అడుగడుగునా నా అవినీతిని బయట పెడుతుందని భావించే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద లాఠీ చార్జ్ చేస్తూ, నాన్ అవైలబుల్ కేసులు పెడుతూ, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఈ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ప్రజలను దొంగతనంగా బెదిరించి పైసలిచ్చి ఇలా పార్టీలు మార్చుకునే స్థాయికి వచ్చినట్టే మీ నీచమైన బుద్ధికి, మీ దగుల్బాజీ వేషాలకు ఇలా మిమ్మల్ని ఎన్నుకున్న మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు తలదించుకుంటారు. నేనట మోకాల మీద నడుస్తాను. కొంతమందికి అలవాటన్న ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, మైన్స్ పేరు మీద, రియల్ ఎస్టేట్ పేరు మీద అడ్డగొలుగా సంపాదించిన కేసులు బయటకు వస్తాయని చెప్పి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఉన్న జినాలు జంప్ అవుతారు. వాళ్ళు గోడ మీదనే ఉంటారు. గోడ మీద పిల్లగా గోడ మీదనే ఉంటారు. అధికారం ఇటేస్తే ఇటు దుంకుతారు, అటు వస్తుందంటే అటు దుంకుతారు. వాళ్ళకు ప్రజల కష్టాలు అవసరం లేదు, ప్రజల ఇబ్బందులు అవసరం లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించే అవసరం లేదు, ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, పేదలను బాగు చేయాల్సిన సోయిలో లేరు. వాళ్ళకి కావాల్సింది అక్రమంగా సంపాదించుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవాలి, తరతరాలు నేను బతకాలి, నా కుటుంబం బతకాలి, నేను పోతే కొడుకు పోతే అల్లుడు పోతే బిడ్డ, లేకుంటే మనవడు, ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్. ఈ రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క ఇలా రాజకీయాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీ శ్రీరాములు యాదవ్ గారి తండ్రితో పేరుతో శ్రీరాములు యాదవ్ రాలే. శ్రీరాములు యాదవ్ తాత పేరు చెప్పి రాలే. నరసింహారెడ్డి గారు తాత పేరు చెప్పి, నాన్న పేరు చెప్పి, ముత్తాత పేరు చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకుడు కాలే. మా భాష తాత పేరు చెప్పు, అన్న పేరు చెప్పు, తమ్ముని పేరు చెప్పు, ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుడు కాలే. మా మునుస్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు తాత పేరు, అమ్మ పేరు చెప్పి రాలే. అరే బండి సంజయ్ తాత పేరు చెప్పి, అయ్య పేరు చెప్పి, నాన్న పేరు చెప్పి రాలే. మేము నమ్మిన సిద్ధాంతం కోసం కమిట్మెంట్ తోని, కెపాసిటీతోని ధైర్యంగా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని ఈ పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఇలా కష్టపడి ఇష్టపడి యుద్ధం చేసి ఈ కేసీఆర్ గడిలో బందీ ఉన్న ఆ తెలంగాణ తలని బంధ విముక్తురాలు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. అందుకే అన్నలారా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చే వరకు సమయం ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.